తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలలో శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణమూర్తిగా దర్శనమిస్తారు. ఈ సేవలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతూ ఉండగా వైభవోపేతంగా వాహన సేవ సాగుతుంది. ఈ దర్శనం ఆరోగ్యం, తేజస్సు మరియు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. చిన్న శేషుడు అంటే వాసుకి 5 తలల సర్పరూపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఈ చిన్న శేష వాహనంపై మనకు దర్శనమిస్తారు. ఈ సేవ వీక్షించడం వల్ల సర్వ పాపాలు హరించి ఈ దర్శనం భక్తుల యొక్క సంతాన ప్రాప్తికి, కుటుంబ శ్రేయస్సుకు, మానసిక ఒత్తిడి తగ్గి కుండలిని యోగి శక్తి కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. శ్రీ మలయప్ప స్వామి వారు శంఖచక్రధరులై భక్తులకు గరుడ వాహనంపై దర్శనమిస్తారు. ఈ వాహన సేవ వీక్షించడం మూలాన సర్వ పాపాలు హరించి మోక్షం లభిస్తుంది. అలాగే విజయం, మన జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు హనుమంత వాహనంపై మనకు దర్శనమిస్తారు. ఈ దర్శనం మనం వీక్షించడం మూలాన శారీరక బలం, బుద్ధి బలం, ధైర్యం, ఆరోగ్యం లభిస్తాయి. వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య పుష్కరిణిలో ఈ చక్రతాళ్వారుకు స్నానం ఆచరిస్తారండి. ఆ సమయంలో భక్తులు రథసప్తమి రోజున చక్ర స్నానం కింద చేస్తారు. 7 జన్మల పాపాలు తొలగిపోతాయని, దీర్ఘకాలిక రోగాలన్నీ పోతాయని భక్తుల యొక్క విశ్వాసం. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమూల్యమైన వస్తువులలో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చే పవిత్రమైన చెట్టు. శ్రీ మలయప్ప స్వామి వారు కల్పవృక్ష వాహనంపై మనకు దర్శనమిస్తారు. ఎవరైతే ఈ దర్శనాన్ని దర్శించుకుంటారో వారి దారిద్ర్య బాధలు తొలగిపోతాయని, ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. రథసప్తమి వేడుకలలో భాగంగా జరిగే ఈ వాహన సేవలలో సర్వభూపాల వాహన సేవ అత్యంత విశేషమైనది. శ్రీ వెంకటేశ్వర స్వామిని సకల లోక పాలకులుగా మరియు భూపాలకులను అంటే రాజులను నియంత్రించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా ఈ వాహన సేవలో మనం దర్శించుకుంటాం. శ్రీ మలయప్ప స్వామి వారు ఈ వాహనంపై కూర్చుని లోకాన్ని, సమస్త భూపాలులను చైతన్యం చేస్తూ రక్షిస్తారని విశ్వాసం. ప్రతి వాహన సేవ అయిన తర్వాత మాడవీధులను ఈ విధంగా నీటితో జల్లి కడుగుతారండి. గజరాజులతో పాటు స్వామి సేవకులు వారి నృత్యంతో స్వామి వారిని ఆహ్వానిస్తూ ఉంటారండి. రాత్రి వేళలో నిర్వహించే 7వ మరియు చివరి వాహన సేవ ఈ చంద్రప్రభ వాహన సేవ. రాత్రి 8 గంటల నుండి 9 మధ్య కాలంలో మలయప్ప స్వామి చల్లని వెన్నెల కాంతుల నడుమ చంద్రుని వంటి తెల్లని రంగులో చల్లదనాన్ని ఇచ్చే ఈ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఈ చంద్రప్రభ వాహనంపై స్వామిని మనం దర్శిస్తే శాంతి, సౌభాగ్యం, మానసిక ప్రశాంతత కలిగిస్తుందని నమ్ముతారు. జై చండీ.